డాక్టర్ గారు ఒక విధంగా అడుగుతున్నారండి. నాకు త్వరలో పెళ్లి కాబోతోంది. పురుషాంగం మీద పూర్వ చర్మం పూర్తిగా మూసుకుపోయి ఉంది. కేవలం మూత్రం వచ్చే రంధ్రం దగ్గర కంది బద్దంతా కన్నం ఉంది. శిశ్నం మీద చర్మం వెనక్కి పోవాలట కదా, నాకు అలా పోదు. ఇలా ఉంటే సెక్స్కి పనికి వస్తానా పనికిరానా? నేనేం చేయాలి? మీ సలహా మీదే నా జీవితం ఆధారపడి ఉంది. పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. దీన్ని ఫైమోసిస్ అంటాం. ఫైమోసిస్ అంటే చర్మం వెనక్కి కలిసి బేగపట్టేసి ఉంటుంది, చిన్న కన్నం ఉంటుంది. ఇలా వాళ్ళు సెక్స్ పనికొస్తారు. సెక్స్ పని రాకుండా పోవడం ఉండదు, సెక్స్ పనికొస్తారు. కానీ శిష్ణ మీద చర్మం ముందుకు వెనక్కి కదులుతుంటేనే ఎక్కువ అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే చర్మం మూసేసి ఉంటుందో పొందవలసినంత థ్రిల్ పొందడం ఉండదు. అందుకని ఆ థ్రిల్ పొందాలంటే తప్పకుండా శుంఠి చేయించుకోవడం అవసరం. ఎందుకంటే మగవాళ్ళలో కామనాళ్ళు అత్యధికంగా గ్లాన్స్ ప్లేస్లో ఉంటాయి. దాదాపు 3000 నుంచి 4000 దాకా కామనాళ్ళు అక్కడ ఉంటాయి. ఆ కామనాళ్ళు వాళ్ళకి అక్కడి నుంచి స్పందన కలిగి మనసులో కూడా కోరుకుంటే ఆ కోరిక ప్లస్ ఈ కామనాళ్ళ యొక్క స్పందన కలిసి మంచి థ్రిల్ అనిపిస్తుంది. మూసేసిన ఒకటి చర్మం మూసేసిననుకోండి, మూసుంటే ఆ కామనాళ్ళకి అంత స్పందన కలగదు. 3000 ఉన్నా 4000 ఉన్నా అంత పెద్ద ఉండదు, చాలా కొద్దిగా ఉంటుంది. అయితే ఒక్క పురుషాంగం దగ్గర కామనాడు యొక్క ప్రేరణ వల్లే తృప్తి కలుగుతున్నది. మనసులో కూడా కావాలి భావం, మనసులో సెక్స్ కావాలని ఒక తహతహ కావాలి. లింబిక్ సిస్టమ్ నుంచి ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ బాగా రిలీజ్ అవ్వాలి. ఆక్సిటోసిన్ కానివ్వండి, లేదా సెరోటోనిన్ కానివ్వండి, ఎండార్ఫిన్స్ కానివ్వండి, బ్రెయిన్ నుంచి బాగా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయితే అవన్నీ కలిసి ఇక్కడ స్టిమ్యులేషను అవన్నీ కలిసి మంచి అనుభూతి కలుగుతుంది. వీటిని మూలం మనసులో సెక్స్ కావాలనే కోరిక కావాలి. కానీ ఈ విషయం మాత్రం తప్పకుండా చేయించుకోవాలి. ఇంకోటి పురుషాంగం పూర్వచంలో మూసుండడం కరెక్ట్ కాదు. అలా మూసుంటే కొంతమంది క్యాన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే చర్మం మూసుంటుందో దాని కింద హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ అంటాం, అది చేరి ఆ హెచ్పివి వైరస్ క్యాన్సర్ కలిగిన దగ్గర కానవుతాయి. మొత్తం ఇలా ఉన్నప్పుడు ఇంతకాలం ఆకూడదండి. చిన్నప్పుడే పేరెంట్స్ చూసి శుంఠి చేయించాలండి, చిన్నప్పుడే చేయించాలి. ఇంతకాలం ఉన్న తప్పు అసలు అని చెప్పి తప్పకుండా చేయాలి. ఇప్పుడు ఈయన వెళ్ళి వెంటనే డాక్టర్ నుంచి శుంఠి చేయించుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.